చరిత్ర సృష్టించడం అందరితో అయ్యే పని కాదు. అది కొందరికే సాధ్యం. చాయ్ వాలా నుంచి ప్రధానమంత్రి పదవికి ఎదిగిన నరేంద్ర మోడీ సామాన్యుడి సైతం దేశాన్ని సమర్థవంతంగా అప్రతిహతంగా పాలించగలడు అని నిరూపించాడు. ప్రధానమంత్రి పదవి తర్వాత ఆయన అధిష్ఠించేందుకు మిగిలి ఉన్న ఒకే ఒక పదవి రాష్ట్రపతి పీఠం. 75 ఏళ్ల వయసు నిబంధన మోడీ ప్రధానమంత్రి పదవికి అడ్డుగా నిలిస్తే ఆయనకు మున్ముందు దక్కే గౌరవం రాష్ట్రపతి పదవే అనే ప్రచారం ఎప్పటి నుంచే ఉంది. బీజేపీ ఇప్పటివరకు ఎస్సీ కోటా, ఎస్టీ కోటా, మహిళా కోటా అంటూ రాష్ట్రపతి పదవి అట్టడుగు వర్గాలకు అందేలా చేసింది. బలహీన వర్గాలకు చెందిన మోదీ తదుపరి రాష్ట్రపతి కావడం ఖాయమనే మాట వినిపిస్తుంది. ప్రధానమంత్రిగా, రాష్ట్రపతిగా 2 పదవులు అలంకరించిన నేతగా మోడీ రికార్డు నెరవేరే సమయం ఆసన్నమైందన్నది పొలిటికల్ టాక్. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర మోదీ ఆ తర్వాత రాష్ట్రపతి పీఠంపై ఆసీనులు అవుతారని అభిమానులే కాదు, పొలిటికల్ పండితులు కూడా నమ్ముతున్నారు. యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రపతి భవన్లో సైలెంట్గా కూర్చోగలరా అనేది ఆయన వే ఆఫ్ స్టైల్ గమనించే వారి డౌట్. అయితే దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవికి ఎప్పుడో ఒకప్పుడు తన వారసుడిని ప్రకటించాల్సి ఉంటుంది. వరుసగా అధికారంలోకి వస్తున్న బీజేపీకి తమ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ నియమావళి ప్రకారం 75 ఏండ్లు పైబడిన నేతలు పదవులకు తమంతట తాముగా దూరంగా ఉండాల్సి ఉంటుంది. లేదంటే తప్పుకోవాల్సి వస్తుందని, గీత దాటితే తప్పించాల్సి ఉంటుందని పార్టీయే చెప్పే పరిస్థితులు వస్తాయి. క్రమశిక్షణ కలిగిన బీజేపీలో రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనేది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే మోదీ విషయంలో ఈ నిబంధన ఈ టర్మ్ మొత్తం కంటిన్యూ చేసేందుకు సడలింపు ఉంటుందా, లేదంటే తప్పుకొని కొత్తవారికి అవకాశం ఇస్తారా అనేది సెప్టెంబర్ 17కు కొంచెం అటూ ఇటుగా క్లారిటీ వస్తుంది. ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి హోదా నుంచి నరేంద్ర మోదీ తప్పుకుంటే రాజ్యాంగాధినేతగా రాష్ట్రపతి బాధ్యతలు తీసుకునేలా ఏర్పాట్లు జరుగుతాయి అనే టాక్ ఉంది. త్రివిధ దళాల అధిపతిగా, కార్యనిర్వాహక వ్యవస్థకు అధిపతిగా మోదీ దేశ రాజకీయాల్లో తన హవాను కొనసాగిస్తారు అనే ప్రచారం ఉంది. వాస్తవానికి మన ప్రజాస్వామ్య దేశంలో పొలిటికల్ పవర్ అనేది అంతా ప్రధానమంత్రి చేతిలోనే ఉంటుంది. ప్రభుత్వాలు చెప్పింది చెప్పినట్లుగా, అంటే కేబినెట్ సలహా మేరకు నడుచుకునేలా రాష్ట్రపతి పదవి అలంకారప్రాయంగా ఉంటుంది. అయితే ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సమయంలో రాష్ట్రపతి పదవి కీలకం కానుంది. విదేశీ పర్యటనలో దేశానికి సింబల్ గా రాష్ట్రపతి పదవి ఉంటుందనేది జగమెరిగిన సత్యం. రాష్ట్రపతి పదవిలో ఇప్పటివరకు బలహీన వర్గాలు, బీసీలెవరూ ఆసీనులు కాలేదు. బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్స్ వచ్చాక కూడా దళిత, గిరిజన మహిళా నేతలను రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టింది. ఇప్పుడు బీసీల వంతు అనేది బీజేపీలో మాట. ఇటు నరేంద్ర మోదీకి 75 ఏళ్ల వయసు క్రాస్ అవుతూ ఉండడం, అటు రాష్ట్రపతి పదవికి 2027లో ఎన్నికలు జరుగుతూ ఉండడం ఈ టర్మ్లోనే జరగనున్నాయి. నైతికంగా 75 ఏళ్ల నిబంధన ప్రకారం నరేంద్ర మోదీ తప్పుకునేందుకు ఆయన మనస్సాక్షి అంగీకరించినా ఆయన్ని పదవి నుంచి దింపుతామంటే ఒప్పుకునేవారు ఎవరూ ఉండరు. సంకీర్ణ సర్కార్ నడుస్తున్న ఎన్డీఏలో ఇప్పటి నుంచి మొదలు పెడితేనే కాని ప్రధానమంత్రి వారసుడు ఎవరు అనేది అంత ఈజీగా తేలేది కాదు. రాష్ట్రపతి పదవి ఎన్నికకు మరో 2 ఏళ్ల పాటు సమయం ఉండడంతో అప్పటి వరకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కొనసాగుతారు అనే మాట వినిపిస్తోంది. 75 ఏళ్ల రిటైర్మెంట్ను కాస్త సడలించి మరో 2 ఏళ్లు పొడిగిస్తే అప్పటి వరకు బీజేపీలో మోదీకి సరితూగే నేతను ఎన్నుకునేందుకు అవకాశం చిక్కుతుంది అనే మాట వినిపిస్తోంది. ఓబీసీ నేతగా పేరున్న మోదీ ప్రధానమంత్రి పదవి నుంచి వివిధ నిబంధనలు, కారణాలతో తప్పుకోవాల్సి వస్తే ఆయా వర్గాలకు అత్యున్నత పదవి అంటే రాష్ట్రపతి పదవిలో ఆయన కూర్చోవడమే. జనాభా లెక్కల్లో బీసీ గణన కూడా బీజేపీకి కలిసొచ్చే అంశం. మున్ముందు వచ్చే ఎన్నికల్లో కులగణన లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అన్నిటికీ బీసీ కోణమే ప్రధాన అస్త్రం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ ఐకానిక్ అయిన మోదీ ప్రధానమంత్రిగా కొనసాగడమో, రాష్ట్రపతిగా ఎన్నికవడమో అనివార్యమనే మాట వినిపిస్తోంది. మన దేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవులు 2 చేపట్టిన వ్యక్తి ఇప్పటివరకు ఎవరూ లేరు. రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రిగా చేసి రాష్ట్రపతిగా కొనసాగుతున్నారు. రాజ్యాంగంలో మార్పులు చేసి సుదీర్ఘకాలం కొనసాగుతున్నారు. ప్రపంచస్థాయి నేతగా ఎదిగిన నరేంద్ర మోదీ రాష్ట్రపతి అయితే విదేశీ వ్యవహారాల్లో దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందనేది ఆయన మద్దతుదారుల అభిప్రాయం. మోదీ మళ్లీ ప్రధాని అయితే రాజ్యాంగ సవరణలు చేస్తారని,
అమెరికా ప్రెసిడెన్షియల్ తరహా ప్రజాస్వామ్య పద్ధతిగా భారత్ అవుతుంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లెక్కన ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి పవర్ఫుల్ అన్నమాట.